116 మున్సిపాలిటీలో ఏ చైర్పర్సన్ స్థానాలు చైర్మన్ అనద్దు, మన చైర్పర్సన్ లేడీస్ జెంట్స్ ఉంటారు కనుక మేయర్ కు జెండర్ లేదు కనుక మేయర్ కానీ ఈ చైర్పర్సన్స్ కానీ చూస్తుంటే మనం ఎంతమంది ఎక్కువ మున్సిపాలిటీ స్వాధీనం చేసుకుంటారు అనే దాన్ని బట్టి ఎంతమంది వార్డు మెంబర్లు గెలిచిన సమస్యగా చివరికి అదే ఉంటుంది. దానిలో నాంచన ఏంటంటే 7 కార్పొరేషన్లలో బీఆర్ఎస్ కు 0 వస్తుందేమనిపిస్తుంది నాకంటే పెద్దగా అవకాశాలు లేవు కార్పొరేషన్లలో. ఈ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. మున్సిపాలిటీలో మాత్రం ఖచ్చితంగా ఎబో 30% బీఆర్ఎస్ గెలుచుకుంటుంది అనుకుంటున్నాను. 30కి అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు, తక్కువ కావచ్చు. మన పంచాయతీ ఎన్నికల రిజల్ట్ ఇక్కడ వస్తుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఎప్పుడు కూడా అధికార పార్టీకి గెలిచి ఉంటుంది. స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు అంతకుముందు బీఆర్ఎస్ కూడా తమ అధికారంలో 75-80% గెలుచుకునే సందర్భాలు చూసినాం కదా మనం. అట్లాగే ఈసారి కూడా అధికార పార్టీకి గెలిచి ఉంటుంది. అధికార పార్టీకి ఇంకొక ఎడ్జ్ ఏంటంటే కోఆప్షన్ మెంబర్ల ద్వారా తీసుకునే అవకాశం ఉంటుంది. అదే సేమ్ ఎడ్జ్ బీజేపీ కూడా ఉంది. ఇంతకుముందు చెప్పాను కదా, బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక 4-5 ఎమ్మెల్సీలు ఉన్నారు. దీనివల్ల వాళ్ళకు అవకాశాలు ఎక్కువనే ఉంటాయి. దొడ్డిదారిన గెలుచుకునే అవకాశాలు ఈ 2 ప్రధాన జాతీయ పార్టీలకు ఉంటే, బీఆర్ఎస్ కూడా ఎంపీల సంఖ్య లేదు కానీ ఎమ్మెల్యేల సంఖ్య ఉన్నది. అట్లానే మనకు రాజ్యసభ సభ్యులు 4 సంఖ్య ఉన్నది కనుక చివరిగా అంటే కోఆప్షన్ మెంబర్ల ద్వారా లాభపడేది మొదలు కాంగ్రెస్, తర్వాత బీజేపీ, తర్వాత టీఆర్ఎస్ ఉంటుంది నేను అనుకుంటున్నాను. శ్రీవంత్ రెడ్డి గారు చెప్పండి, ఏంటి కెంపుల్ క్యాంపెయిన్ పెట్టారట? హలో, టెంపుల్ క్యాంపెయిన్ పెట్టారట, క్యాంప్ రాజకీయాలు టెంపుల్ క్యాంపులు పెట్టారట, నిజమా? అయోధ్యలు ఇవి టెంపుల్ క్యాంపులు పెట్టారట, అజెండా అదేనా? అయోధ్యలో క్యాంపులు ఏం పెట్టలేదండి. అవునా? ఆదిలాబాద్ జిల్లాలో పోయింది, ఆదిలాబాద్ జిల్లాలో పోయింది అప్పటికి మన రాత్రికి. పనిచేసిన వాళ్ళు ఎవరైనా కొంతమంది కార్యకర్తలు పోయారేమో కానీ ఈ టెంపుల్ క్యాంపులు పెట్టాల్సిన అక్కర్లేదు. ఒకటి. 2, ఈ రోజు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అంటే మీరు గతంలో మొత్తం చరిత్రలో చూసుకున్నప్పుడు వెరీ ఫ్యూ పీపుల్ పక్కదారి జరిగిన సందర్భాలు ఉంటాయి కానీ 99% కరడు కట్టినటువంటి వ్యక్తులే దీంట్లో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో టెంపుల్ రాజకీయాలు ఏం చేయట్లేదు. కాకపోతే ఈ ఎన్నికల్లో ప్రజల్లో కూడా ఒక స్పష్టత వచ్చింది. జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో ఒక రకమైనటువంటి స్పష్టత వస్తే ఈ లోకల్ బాడీ ఎన్నికల విషయంలో ఇంకా తెలంగాణ ప్రజలకు ఇంకొక రకమైన స్పష్టత అయితే కనిపిస్తుంది. వినిపిస్తుంది కదండి? మాట్లాడండి. సో ఈసారి ఏంటంటే విషయము, ముఖ్యమంత్రి గారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆయననే విభజన రాజకీయాలు, మత రాజకీయాలను ప్రారంభం చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో స్వయంగా వాళ్ళ యొక్క అధ్యక్షుడు పిసిసి ప్రెసిడెంట్ వాళ్ళే రాజకీయాలు చేస్తూ బీజేపీని అటాక్ చేశారు. సేమ్ సందర్భంలో మరొక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి నేను ఆనందంగా స్వీకరిస్తానని చెప్పేసి మరి దిగజారుడు రాజకీయాలు ఏదైతే చేశారో, సరే ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో న్యాచురల్ గా అధికార పార్టీకి ఒక ఎక్కువ వచ్చినా, అయితే నాయకుల యొక్క క్యారెక్టర్ ఏంది, నాయకుల యొక్క ఊసురువిల్లుగా మారేటువంటి విధానాలు ఏంది అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనించారు. దాంతో పాటు ఓవైసీ బ్రదర్స్ ఏదైతే ఉందో వాళ్ళు కరీంనగర్ లో మాట్లాడిన తీరు ఏదైతే ఉందో నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నాయకత్వం పునరాలోచన చేసుకోవాలి. ఏం మాట్లాడారు? ఈ రాష్ట్రంలో ఏ సీఎం వచ్చినా ఎవరు వచ్చినా